ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 31వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 31వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో, కుటుంబ వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాల్లో కొంచెం అలసట, ఇబ్బంది కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో చాలా సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదోపవాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, వాగ్వివాదాలకు కానీ దిక్కకూడదు. ఒకవేళ అవతల వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు మౌనంగా దాని నుంచి మౌనంగా ఉండిపోతే ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆహార నియమాల్లో కానీ, ఆహార పదార్థాలు స్వీకరించడంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీకు అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇది సీజనల్ కాబట్టి, అంటే ఇది వర్షాకాలం కాబట్టి సాధ్యమైనంత వరకు కలుషితమైన ఆహారాన్ని, కలుషితమైన నీటిని తాగకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీకు మీరు ఆరోగ్యాన్ని రక్షించుకున్న వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం పరిస్థితులన్నీ కూడా కొంచెం, అంటే మీరు చేస్తున్న పనులకి ఏదో రకమైన ఇబ్బందులు, ఏదో రకమైన ఆటంకాలు, ఏదో రకమైన సమస్యలు రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల చేయాలనుకున్న పనులు కూడా మీరు ఆసక్తి లేకుండా బద్ధకాన్ని వహిస్తారు. సోమరితనం మీకు ఆవరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మందగోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా మందగోడిగా సాగుతాయి. ఎవరితో అయినా సరే మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరితో వ్యవహారాలు నడిపినా కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో మీరు ఆచితూచి వ్యవహరించాలి. 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే ప్రయాణాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చదువు మీదే ఏకాగ్రత దృష్టి పెట్టాలి. చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి. మీరు మీ దృష్టి అంతా కూడా ఇతర వ్యాపకాల మీద కనుక పెడితే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ప్రయోజనం పొందలేరు, ఆశించిన ఫలితాలు పొందలేరు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు చదువు మీద ఏకాగ్రత అనేది తప్పకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాంటి పరిస్థితుల్లో అయితేనే మీకు చదువులో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కానీ, కుటుంబ వ్యక్తులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ
మీరు వాదోపవాదాలకు కానీ లేదా ఘర్షణలకు కానీ వాగ్వివాదాలు కానీ ఇలాంటి వేటికి కూడా మీరు తావివ్వకండి. సాధ్యమైనంత వరకు ఒకవేళ వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మౌనంగా ఉండిపోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకూడదు. ఈ రోజున మీరు కొంచెం అనిష్టమైన కార్యక్రమాలు చేయడానికి, మీకు ఇష్టం లేని పనులు చేసే పరిస్థితులు కూడా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనే ఒక రకమైన విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం ఈ రోజున మీరు నిరభ్యంతరంగా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన పనుల్లో చిన్న ఇబ్బందులు, చిన్న సమస్యలు, చిన్న ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ పనులను కనుక ఆఫ్ చేసేస్తే ఎక్కడి పని అక్కడే మిగిలిపోతుంది. అందువల్ల ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటా పోతే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పట్టుదలతో, నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ పార్ట్నర్స్తో కూడా మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కాకుండా మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణుదేవుని ఆలయాల్ని సందర్శించడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.